మ్యామ్ అసలు ఏబీ ఎగ్జామ్ అంటే ఏంటి? నాకు ఈసారి ఎలిజిబిలిటీ ఉందా లేదా? ఉంటే అసలు ఏం సిలబస్ చదువుకొని వెళ్ళాలి? అండ్ చదువుకొని ఫస్ట్ అటెంప్ట్‌లో క్లియర్ చేయాలంటే ఎన్ని రోజులు చదివితే సరిపోతుంది మ్యామ్? ఎంత చదివితే సరిపోతుంది? ఎలా చదవాలి? ఇలాంటి ఎన్నో క్వెషన్స్ ఫస్ట్ టైమ్ అటెంప్ట్ ఇచ్చే ప్రతి ఏఐబీ యాస్పిరెంట్‌కి ఉంటాయి. సో ఈ ఇయర్ 2025లో జరగబోయే ఏఐబీఈ 20 ఎగ్జామ్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ బేసిక్స్ నుంచి కొత్త స్టూడెంట్స్ ఫస్ట్ టైం అటెంప్ట్ ఇచ్చే స్టూడెంట్స్ అందరికీ ఒక కంప్లీట్ అండర్స్టాండింగ్ ఇవ్వడం కోసం ఈ లెక్చర్ చేస్తున్నాను. సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. అసలు ఈ ఏఐబీఈ ఎగ్జామ్ అంటే ఆల్ ఇండియా బార్ ఎగ్జామ్ అనేది ఒక నేషనల్ లెవెల్ ఎగ్జామ్. మీరు ఇండియాలో ఎక్కడి నుంచైనా ఏ కాలేజ్ నుంచైనా లా చేయండి, మీరు ఆఫ్టర్ లా స్టేట్ బార్ కౌన్సిల్ ఎన్రోల్మెంట్ ఏ స్టేట్లోనైనా తీసుకొని ఉండొచ్చు. దాంతో సంబంధం లేకుండా నేషనల్ లెవెల్లో ప్రతి ఒక్కరు కంపల్సరీగా రాయాల్సిన ఎగ్జామ్ ఆల్ ఇండియా బార్ ఎగ్జామ్. ఈ ఆల్ ఇండియా బార్ ఎగ్జామ్ నేషనల్ లెవెల్లో మన బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు కండక్ట్ చేస్తారు. మ్యాండేటరీ ఎగ్జామ్ గుర్తుపెట్టుకోండి. ఇఫ్ యూ వాంట్ టు ప్రాక్టీస్ లా ఇన్ ఇండియా, మీరు ఇండియాలో ఒక అడ్వకేట్గా రిజిస్టర్ అయ్యి మీ ప్రాక్టీస్ కంటిన్యూ చేయాలి అని అనుకుంటే కంపల్సరీ ఎగ్జామ్. అయితే ఈ ఎగ్జామ్కి ఎలిజిబిలిటీ వచ్చేసి లా గ్రాడ్యుయేట్స్కి ఉంటుంది. ఇంతకు ముందర వరకు అంటే లాస్ట్ ఇయర్ అంటే ముందర 2023 వరకు కంపల్సరీగా లా అయిపోయిన తర్వాత స్టేట్ బార్ కౌన్సిల్లో ఎన్రోల్మెంట్ అనేది కంపల్సరీ అని ఉండేది. కాకపోతే లాస్ట్ ఇయర్ నుంచి వాళ్ళు ఏం చేశారు అంటే మీ దగ్గర లా డిగ్రీ ఉంటే చాలు, స్టేట్ బార్ కౌన్సిల్ ఎన్రోల్మెంట్ అయినా అవ్వకపోయినా మీకు ఏఐబీ ఎగ్జామ్ ఎలిజిబిలిటీ వస్తుందని చెప్పారు. ఏఐబీ 19లో వాళ్ళు అలాగే ఫాలో అయ్యారు. సో ఈ ఇయర్ ఏఐబీ 20లో కూడా వీ కెన్ ఎక్స్పెక్ట్ దట్ మీ దగ్గర స్టేట్ బార్ కౌన్సిల్ ఎన్రోల్మెంట్ లేకపోయినా పర్వాలేదు, ఎలిజిబిలిటీ అయితే వస్తుంది. అంతేకాదు, మీరు ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రాశారు కానీ మీ దగ్గరకి ఇంకా ఫైనల్ లా డిగ్రీ రాలేదు అని అనుకున్న వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఎలిజిబిలిటీ లాస్ట్ టైం ఇచ్చారు, ఈ ఇయర్ కూడా ఇస్తారు. అంతేకాదు, ఈవెన్ లా కంప్లీట్ అవ్వని స్టూడెంట్స్కి కూడా ఫైనల్ ఇయర్ లా స్టూడెంట్స్కి కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. సో మీరు కనుక ఇప్పుడు కరెంట్లీ ఫైనల్ ఇయర్ ఆఫ్ లా అండ్ దట్ టు ఫైనల్ సెమిస్టర్. ఫైనల్ సెమిస్టర్ అంటే మీనింగ్ ఏంటి? మీరు కనుక 5 ఇయర్ లా కోర్స్ చదువుతూ ఉంటే 10th సెమిస్టర్లో ఉన్న స్టూడెంట్స్ లేదా 3 ఇయర్ ప్రీ వైడీసీ చేస్తున్న వాళ్ళైతే 6th సెమిస్టర్లో కనుక ఇప్పుడు కరెంట్లీ ఉంటే మీకు ఈ ఇయర్ ఈ డిసెంబర్లో జరగబోయే 2025లో జరగబోయే ఏఐబీ 20 ఎగ్జామ్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. చాలాసార్లు నాకు క్వశ్చన్స్ వస్తాయి, మ్యామ్ నేను ఇప్పుడు 5th సెమిస్టర్లో ఉన్నాను ఆఫ్ 3 ఇయర్ లా కోర్స్, am I eligible? No. గుర్తుపెట్టుకోండి, 5th సెమిస్టర్ స్టూడెంట్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ 3 ఇయర్ కోర్సెస్. అలాగే 5 ఇయర్ కోర్సెస్లో ఉన్న 9th సెమిస్టర్ స్టూడెంట్స్ కూడా నాట్ ఎలిజిబుల్. ఖచ్చితంగా ఇట్ హ్యాస్ టు బీ ఫైనల్ ఇయర్ ఫైనల్ సెమిస్టర్. అండ్ ఫైనల్ ఇయర్ ఫైనల్ సెమిస్టర్లో కూడా ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, ఎటువంటి బ్యాక్లాగ్స్ ఉండకూడదు. బ్యాక్లాగ్స్ కనుక ఉంటే ఈ ఇయర్ మీకు ఎలిజిబిలిటీ రాదు, గుర్తుపెట్టుకోండి. మీరు కనుక ఈ కేటగిరీస్లో ఎలిజిబుల్ కేటగిరీస్లో పడుతుంటే ఇమ్మీడియట్లీ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్. బికాజ్ ఎందుకు అంటే 2025 నోటిఫికేషన్ త్వరలోనే రాబోతుంది. ఎప్పుడు మ్యామ్ నోటిఫికేషన్ ఎప్పుడు రాబోతోంది అని అంటే ఆగస్ట్ అండ్ మ్యాక్సిమం సెప్టెంబర్. ఖచ్చితంగా సెప్టెంబర్ ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్లో వచ్చేయాలి. ఎందుకు అంటే నిజానికి ఈ బార్ ఎగ్జామ్ ఆల్ ఇండియా బార్ ఎగ్జామ్ ఇయర్కి 2 times కండక్ట్ చేయాలన్నమాట. ఎవ్రీ ఇయర్ యాజ్ పర్ లా అయితే 2 times కండక్ట్ చేయాలి. బట్ 2 times వాళ్ళు కండక్ట్ చేయరు. ఎవ్రీ ఇయర్ నవంబర్ ఆర్ డిసెంబర్లో కండక్ట్ చేస్తారు. ఎప్పుడు కండక్ట్ చేస్తారు? ఎవ్రీ ఇయర్ ఈ ఎగ్జామ్ వచ్చేసి నవంబర్ ఆర్ డిసెంబర్లో కండక్ట్ అవుతుంది. మరి ఈ ఇయర్ 2025లో నవంబర్ డిసెంబర్లో ఎగ్జామ్ కండక్ట్ చేయాలి అంటే అట్లీస్ట్ ఆగస్ట్ ఎండ్కి కానీ సెప్టెంబర్ ఫస్ట్ సెకండ్ వీక్లో మ్యాక్సిమం ఖచ్చితంగా నోటిఫికేషన్ రిలీజ్ చేయాలి, ఎగ్జామ్ డేట్ రిలీజ్ చేయాలి. అప్పుడే స్టూడెంట్స్ ప్రిపేర్ అవ్వగలరు. సో మన దగ్గర కరెక్ట్ అమౌంట్ ఆఫ్ టైం ఉంది. వీఆర్ అట్ ద కరెక్ట్ పాయింట్. మన దగ్గర ఇప్పుడు రఫ్లీ చూస్తే ఒక 3 months, మధ్యలో పండగలు ఇవి ఎగ్జామ్స్ అన్నీ తీసేస్తే రఫ్లీ ఒక 3 months టైమే ఉంటుంది.
మీరు కనుక ఈ ఇయర్ జరగబోయే ఎగ్జామ్ ఫస్ట్ అటెంప్ట్లో క్లియర్ చేయాలి అంటే మీ దగ్గర ఎంత రఫ్లీ ఒక 3 months, ఎందుకంటే హాలిడేస్ అవన్నీ నేను తీసేస్తాను, అంత కన్సిస్టెంట్గా ఎవ్రీడే చదవలేము మనం. కాబట్టి రఫ్లీ 3 months ఉందనుకోండి, బాగా ప్రిపేర్ అవ్వడానికి ఈ 3 months మీకు కావాలి. ఎందుకు కావాలి? ఎందుకంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను. నిజానికి ఎగ్జామ్కి మనకు కావాల్సిన పాస్ పర్సంటేజ్ 100 marksకి, 100 questions 100 marksకి నిజానికి పాస్ పర్సంటేజ్ వచ్చేసి 45% ఆర్ 40% కేటగిరీ బట్టి. ఓసీ కేటగిరీ అయితే 45, ఓబీసీ అయితే 45, ఎస్సీ ఎస్టీ అయితే 40%. కానీ ఈ 40-45% కూడా స్టూడెంట్స్ తెచ్చుకోలేకపోతున్నారు. నిజానికి ఇదంతా థియరిటికల్ ఏం కాదు, ఎంసీక్యూ పేపర్ సింపుల్గానే ఉంటుంది, నెగిటివ్ మార్కింగ్ ఉండదు. అయినా సరే ఎవ్రీ ఇయర్ 50% కంటే ఎక్కువ మంది పాస్ అవ్వట్లేదు. ఏవి 17, 18, 19 ఎస్పెషలీ గత 3 ఏళ్ళగా చూస్తే 50% కంటే దాటట్లేదు పాస్ పర్సంటేజ్ రఫ్లీ. ఎందుకు? ఇదేం సబ్జెక్టివ్ పేపర్ కాదే, ఎంసీక్యూ పేపరే, నెగిటివ్ మార్కింగ్ కూడా లేదే. అండ్ పోనీ అందరినీ నేను 100కి 80 marks 75 marks తెచ్చుకోమని అడగట్లేదే. 45% 40% మార్క్సే కావాలి. క్వాలిఫైయింగ్ కట్ ఆఫ్ మార్క్ ఇంతే. బట్ ఎందుకు మ్యామ్? బట్ అయినా సరే ఎందుకు మరి పాస్ అవ్వట్లేదు మనం? ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను. ఈ ఎగ్జామ్కి ఒక స్పెషల్ ఫీచర్ కూడా ఉంది. మొత్తం అంతా మనమే బైహార్ట్ చేసి వెళ్ళక్కర్లేదు, బుక్స్ పట్టుకొని వెళ్ళొచ్చు. ఈ ఎగ్జామ్లో బేర్ యాక్ట్స్ అనేవి అలౌ చేస్తాయి. అన్ని బేర్ యాక్ట్స్ కాదనుకోండి, కొన్ని స్పెషల్ టైప్ ఆఫ్ బేర్ యాక్ట్స్ ఉంటాయి. వితౌట్ కమెంట్ బేర్ యాక్ట్స్ అని, ఆ బేర్ యాక్ట్స్ అలౌ చేయడం జరుగుతుంది. ఆ బేర్ యాక్ట్స్ ఏంటి, ఎలా ఉంటాయి, అవన్నీ కూడా నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, టెన్షన్ పడదు తర్వాత వీడియోస్లో. బట్ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే, బుక్స్ అలౌ చేస్తున్నాం, కట్ ఆఫ్ మార్క్ అంత హైగా లేదు, నెగిటివ్ మార్కింగ్ లేదు, ఎంసీక్యూ క్వశ్చన్సే అడుగుతున్నాం. అయినా సరే 50% మనం పాస్ మార్క్ తెచ్చుకోగలుగుతాం. 50% ఆఫ్ ద స్టూడెంట్స్ ఓన్లీ ఆర్ పాసింగ్. దెన్ వై? బట్ స్టిల్ వై ఓన్లీ 50% ఆర్ పాసింగ్? అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి. నిజానికి వై ఐఎమ్ ఎంఫసైజింగ్ దిస్ నౌ, నోటిఫికేషన్ ఇంకా రాకుండానే ఫస్ట్ టైం ఎగ్జామ్ రాసే వాళ్ళందరికీ ఎందుకు ఈ పాయింట్ నేను చెప్తున్నాను అంటే, ఎగ్జామ్ పేపర్ ప్యాటర్న్లో పాస్ అవ్వాలి అని అనుకుంటే కొన్ని ఇంపార్టెంట్ స్కిల్స్ అనేవి ఉండాలి. ఆ స్కిల్ అనేది అన్ఫార్చునేట్గా కాలేజ్ లెవెల్లో మనకి నేర్పరు, మనం నేర్చుకోలేదు. ఎవరు కూడా, ఈవెన్ ఇంక్లూడింగ్ టాపర్స్, ఎగ్జామ్స్ రాసాం కానీ కాలేజ్ లెవెల్లో బేర్ యాక్ట్స్ ఎప్పుడూ యూజ్ చేయలేదు. వీ హ్యావ్ నెవర్ యూజ్ ద బేర్ యాక్ట్స్. అంటే ఈవెన్ టాపర్స్ సుజాత లా సిరీస్ అని, రేగా సూర్యారావు, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ గైడ్ బుక్స్ చదివి నేర్చుకున్న వాళ్ళు, ఆర్ జస్ట్ పాస్ మార్క్ తెచ్చుకుంటే చాలు అనుకున్న వాళ్ళైతే అసలు సుజాత లా సిరీస్, రేగా సూర్యారావు లాంటి గైడ్ బుక్స్ కూడా కాదు, ఏవో 4-5 పేజీల్లో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నుంచి చదువుకొని ఎగ్జామ్స్ క్లియర్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. నౌ ద ప్రాబ్లమ్ ఇస్, ఈ ఏఐబి ఎగ్జామ్లో మిమ్మల్ని నుంచి ఎక్స్పెక్ట్ చేసే స్కిల్ వేరే. ఏబిఎల్ ఎగ్జామ్లో ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మీరు బుక్స్ పట్టుకొచ్చారు కదా, ఎగ్జామ్ హాల్లో కూర్చొని మేము క్వశ్చన్ ఇస్తాం, క్వశ్చన్ చదివి ఉన్న బుక్స్లోంచి ఈ బేర్ యాక్ట్స్ యూజ్ చేసుకుంటూ ఆన్సర్స్ చెప్పండి అని అడుగుతున్నారు. స్టూడెంట్స్ ఏమో, మనమేమో అసలు ఎప్పుడు బేర్ యాక్ట్స్ ఇప్పలేదు, బేర్ యాక్ట్ అంటే ఏంటి అని తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉన్నాం. అలాంటప్పుడు హౌ కెన్ వి యూజ్ ద బేర్ యాక్ట్? ఎగ్జామ్ హాల్లో కూర్చొని బేర్ యాక్ట్ ఉన్నా మన ముందర యూజ్ చేయలేకపోతున్నాం. దట్ ఈస్ వన్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి, ఒకవేళ బేర్ యాక్ట్ యూజ్ చేసిన 1-2 బేర్ యాక్ట్స్ యూజ్ చేసి ఉంటాం. బట్ ఏఐబి సిలబస్లో 1-2 బేర్ యాక్ట్స్ కాదు, రఫ్లీ 30+ బేర్ యాక్ట్స్. సిలబస్ ఇది ఒకటి మాత్రమే కాదు, 1, 2, 3, ఇదిగో సిలబస్సే 3 స్లైడ్లు వచ్చింది. సో టోటల్ బేర్ యాక్ట్స్ రఫ్లీ ఒక 30+ బేర్ యాక్ట్స్ ఉంటాయి. సో నాకు నిజానికి బేర్ యాక్ట్ యూజ్ చేయడం వచ్చు, పైన నాకు ఆ మాత్రం ఐడియా ఉంది అనుకున్నా కూడా నాకు 100 questions 30 బేర్ యాక్ట్స్ నుంచి ఇస్తున్నారు. ఇప్పటివరకు ఎలాగా? నేను కాన్స్టిట్యూషన్ ఎగ్జామ్కి వెళ్ళాను అంటే కాన్స్టిట్యూషనల్ లాలో క్వశ్చన్స్ చదువుకొని వెళ్ళాను,
రేపు పొద్దున కాన్స్టిట్యూషనల్ లా గురించే క్వశ్చన్స్ అడుగుతారు పేపర్లో. అయిపోయింది. నెక్స్ట్ డే కాంట్రాక్ట్ అనుకోండి, రాత్రి కాంట్రాక్ట్ చదువుకొని వెళ్తే రేపు పొద్దున కాంట్రాక్ట్ యాక్ట్ నుంచి మాత్రమే క్వశ్చన్స్ అడుగుతారు. ఇక్కడ అలా కాదు, 30+ బేర్ యాక్ట్స్, ఆ 30+ బేర్ యాక్ట్స్లోంచి 100 క్వశ్చన్స్, అవన్నిటికీ నాకు ఓన్లీ 3 hours టైం. సో నా ముందర అన్ని క్వశ్చన్స్ ఉన్నా, నా ముందర అన్ని బేర్ యాక్ట్స్ ఉన్నా, ఏ క్వశ్చన్కి ఏ బేర్ యాక్ట్ యూజ్ చేయాలి, అసలు ఇది ఐడెంటిఫై చేయడంలోనే సగం టైం అయిపోతూ ఉంటుంది. సో నిజానికి పేపర్ అంత టఫ్ కాకపోయినా, అసలు మనం ఎప్పుడు బేర్ యాక్ట్స్ యూజ్ చేయలేదు. బేర్ యాక్ట్స్ యూజ్ చేసినా కూడా ఇన్ని బేర్ యాక్ట్స్, ఒక 30 బేర్ యాక్ట్లు చుట్టూ పెట్టుకొని దాంట్లో ఆన్సర్స్ ఎతకడం మనం ఎప్పుడు ప్రాక్టీస్ చేయలేదు. ఈ 2 మేజర్ రీజన్స్ వలన పాస్ పర్సంటేజ్ అనేది ఈ ఎగ్జామ్కి తక్కువ ఉంటుంది. ఈ 2 చాలా అన్నట్టు గత 2-3 ఏళ్ళగా, అంటే ఏబీ 17, 18, 19 ఈ 3 yearsలో వాళ్ళు పేపర్ని టఫ్ చేయడం మొదలుపెట్టారు. వాట్ దే హ్యావ్ స్టార్టెడ్ డూయింగ్, దే హ్యావ్ గివెన్ కాన్సెప్చువల్ అప్లికేషన్ క్వశ్చన్స్. కాన్సెప్చువల్ అప్లికేషన్ క్వశ్చన్స్ అంటే ఏంటి మా? జస్ట్ హోల్డ్ ఆన్, నేను మీకు ఎగ్జాంపుల్తో చూపిస్తాను. ఓకే, నేను ఒకటే మాట చెప్తాను, ఏదైనా నేను ఎగ్జాంపుల్స్ ఇస్తాను, ప్రూఫ్స్ ఇస్తాను, దాని నుంచి మీరే డిసైడ్ చేసుకోండి అని చెప్తాను. ఇదిగో ఐఎమ్ షోయింగ్ యూ సమ్ ఎగ్జాంపుల్. ఒకప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ వచ్చేవి, ఇప్పటికీ వస్తాయి ఇలాంటి క్వశ్చన్స్, బట్ ఇలాంటి క్వశ్చన్స్ తక్కువ వస్తాయి. ఇలాంటి క్వశ్చన్స్ అంటే మీనింగ్ ఏంటి? ఒక క్వశ్చన్ ఇస్తారు, క్వశ్చన్లో కొన్ని హింట్స్ ఉంటాయన్నమాట. ఏ బేర్ యాక్ట్ ఓపెన్ చేయాలి, ఓపెన్ చేసిన బేర్ యాక్ట్లో ఏ సెక్షన్ నంబర్ వెతికితే నాకు ఆన్సర్ దొరుకుతుంది, ఇలాంటి హింట్స్ ఉండే క్వశ్చన్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఒకసారి స్క్రీన్ పాజ్ చేసుకొని ఈ క్వశ్చన్ చదవండి. A new offense of snatching has been introduced by the BNS. BNS అన్న బేర్ యాక్ట్ గురించి మాట్లాడుతున్నాం. దాంట్లో ఒక అఫెన్స్ ఉందంట, స్నాచింగ్ అన్న అఫెన్స్. ఆ అఫెన్స్ గురించి మాట్లాడుతున్నాం. విచ్ సెక్షన్ ఆఫ్ BNS డిఫైన్డ్ స్నాచింగ్ యాజ్ అన్ అఫెన్స్? ఇక్కడ క్వశ్చన్ ఏం అడుగుతున్నారు, ఇదిగో BNS అన్న బేర్ యాక్ట్ ఫస్ట్ వెళ్ళి ఓపెన్ చేయండి. స్టెప్ 1, ఉన్న బేర్ యాక్ట్స్లో 30 బేర్ యాక్ట్స్ మీ ముందర ఉంటే దాంట్లో ఉన్న ఒక బేర్ యాక్ట్, BNS బేర్ యాక్ట్ ఓపెన్ చేశారు. మ్యామ్ ఓపెన్ చేశారు. దాంట్లో స్నాచింగ్ గురించి ఏ సెక్షన్ నంబర్లో ఉంటుంది అని అడుగుతున్నారు. మీరు ఎగ్జామ్ హాల్లో కూర్చొని ఉన్న ఈ సెక్షన్ నంబర్స్తో మ్యాచ్ చేసుకుంటే మీకు ఆన్సర్ దొరుకుతుంది. సో BNS బేర్ యాక్ట్ ఓపెన్ చేసి ఒక్కొక్క సెక్షన్తో మ్యాచ్ చేసుకోవాలి. ఏ సెక్షన్లో ఈ వర్డ్ స్నాచింగ్ అన్న వర్డ్ మ్యాచ్ అయ్యింది అని చూసుకుంటే చాలు. అలా చేసుకుంటే చేసి చూడండి, మీకు ఆన్సర్ 304 సెక్షన్ నంబర్ రావాలి. దిస్ విల్ బి ద కరెక్ట్ ఆన్సర్ అని రావాలి. ఇప్పుడు ఒకసారి కావాలంటే వీడియో పాజ్ చేసి BNS బేర్ యాక్ట్ ఓపెన్ చేసి మీరే చెక్ చేసుకోండి. ఇది సింపుల్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్, మ్యాచ్ ద ఫాలోయింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. కొంచెం బేసిక్ అండర్స్టాండింగ్, బేర్ యాక్ట్లో ఏముంటుంది, బేర్ యాక్ట్లో ఎలా వెతకాలి అన్న బేసిక్ అండర్స్టాండింగ్ ఉంటే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఈజీగా చేసి పాస్ అవుతారు. కరెక్ట్. అయితే ఇప్పటి వరకు ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువ అడిగేవారు, అయినా సరే 50% పాస్ అయ్యేవారు అనుకోండి. బట్ స్టిల్ ఇప్పుడు ఇవి తగ్గించేసారు. ఎంత తగ్గించారు అని అంటే, ఓ 13 క్వశ్చన్స్, 15 క్వశ్చన్స్ అంతే. మొత్తం ఎన్నింటికి, 100కి ఒక 15 క్వశ్చన్స్ మాత్రమే ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. బట్ పాస్ అవ్వాలి అని అంటే ఎన్ని మార్క్స్ కావాలి? మినిమం 45. సేఫ్ జోన్లో ఉండాలి అని అంటే మినిమం 55 మార్క్స్ తెచ్చుకోవాలి. 55. మరి ఇలాంటి క్వశ్చన్స్, సింపుల్ క్వశ్చన్స్ 15 వస్తే మిగతా 40 మార్క్స్కి ఎలా మ్యామ్? అక్కడ తప్పదు. ఇదిగో ఇటువంటి కాన్సెప్చువల్ క్వశ్చన్స్ చేయాలి. కాన్సెప్చువల్ క్వశ్చన్స్లో వాళ్ళు ఏం చేస్తారు అని అంటే, మీకు ముందుగా ఒక కాన్సెప్ట్ తెలిసి ఉండాలన్నమాట. ఆ కాన్సెప్ట్ ఎగ్జామ్ కంటే ముందరే మీరు చదువుకొని వెళ్ళాలి. ఆ కాన్సెప్ట్ ఎగ్జామ్లో మీకు గుర్తుకు రావాలి. ఈ కాన్సెప్ట్ని వాళ్ళు ఇచ్చిన ఫ్యాక్ట్స్ చదివి అర్థం చేసుకొని అప్లై చేసి ఫైనల్ ఆన్సర్ అనేది మనం కనిపెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్, అగైన్ దిస్ ఇస్ ఆల్సో AIB 19 క్వశ్చన్. ఇదేం క్వశ్చన్? AIB 19లో అడిగిన పేపర్ క్వశ్చనే. ఒక్కసారి మీరు మళ్ళీ పాజ్ చేసి చదవండి. ఇక్కడ ఒక ఫ్యాక్చువల్ సినారియోని వాళ్ళు డిస్క్రైబ్ చేస్తున్నారు. ఇక్కడ ఈ ఫ్యాక్ట్స్ చదివి మీరు ఐడెంటిఫై చేయాలి. ఏమని?
కాన్సెప్ట్ అడుగుతున్నారు. ఏం కాన్సెప్ట్ అడుగుతున్నారు? మర్డర్కి కల్పబుల్ హోమిసైడ్కి తేడా ఏంటి అన్న కాన్సెప్చువల్ క్వశ్చన్ ఇక్కడ అడుగుతున్నారు అని మీరు ఈ క్వశ్చన్ చదివి ఈ కాన్సెప్ట్ని ఐడెంటిఫై చేయాలి. ఈ కాన్సెప్ట్ ఐడెంటిఫై చేసి ఓకే నేను ఏం చదువుకున్నాను ఈ కాన్సెప్ట్ గురించి అని గుర్తుపెట్టుకొని ఎగ్జామ్ హాల్లో కూర్చొని వీళ్ళు ఇచ్చిన ఫ్యాక్ట్స్కి ఈ కాన్సెప్ట్ని అప్లై చేసి ఈ కేసులో ఇది మర్డర్ కాదు, ఇది కల్పబుల్ హోమిసైడ్ అవుతుంది అని మీరు చెప్పాలన్నమాట. ఇది మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సిట్టింగ్ ఇన్ ది ఎగ్జామ్ హాల్. ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్కి బేరాక్ మీ ముందర ఉన్నంత మాత్రాన ఆటోమేటిక్గా ఆన్సర్స్ వెతకలేరు. ఇలాంటి కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్స్ లాస్ట్ ఇయర్ ఏబీ 19లో ఎన్ని వచ్చాయో తెలుసా మీకు? షుడ్ ఐ షో యూ? ఐ జస్ట్ షో యూ 1 సెకండ్. ఇదిగో బ్రేకప్ కూడా నేను అనాలిసిస్ చేశాను. ఇక్కడ ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయో చూడండి. 30 క్వశ్చన్ అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్స్ చేయాలి అని అంటే ఖచ్చితంగా ఏం తెలియాలి మీకు? కాన్సెప్ట్స్ తెలియాలి. లీగల్ కాన్సెప్ట్స్ తెలియందే అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్స్ చేయలేరు. సింపుల్ మ్యాచ్ ద ఫాలోయింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ బేరాక్తో మ్యాచింగ్ చేసుకొని చూసుకునే క్వశ్చన్స్ ఎన్ని వచ్చాయి? 13 అవుట్ ఆఫ్ 100. 30 అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్స్ వచ్చాయి అవుట్ ఆఫ్ 100. ఇప్పుడు చెప్పండి, మీ సీనియర్ ఎవరో చెప్పారంట 2-3 రోజులు చదివితే చాలుగా నేను ఎగ్జామ్ పాస్ అయిపోయాను, అప్పట్లో నాకు అసలు ఏం రాదు అయినా సరే పాస్ అయిపోయాను, 2018, 19, 20 అలా ఈజీగా పాస్ అయ్యేవారు. ఎందుకు అంటే అప్పట్లో ఈ మ్యాచింగ్ క్వశ్చన్స్ 40 ఉండేవి అండ్ పాస్ మార్క్ అప్పట్లో 35% కేటగిరీ వాళ్ళకి అండ్ నార్మల్ వాళ్ళకి 40%. ఇప్పుడు పాస్ మార్క్ పెరిగింది, కట్ ఆఫ్ మార్క్ పెరిగింది, క్వశ్చన్స్లో ఈ మ్యాచింగ్ తగ్గిపోయింది, అప్లికేషన్ బేస్డ్ పెరిగాయి. ఇంకొకటి మెమరీ బేస్డ్ అంటే మీరు ముందుగా బైహార్ట్ చేసుకొని వెళ్ళాలి. మీరు 30 బేరాట్లు పట్టుకెళ్ళండి, 35 బేరాట్లు పట్టుకెళ్ళండి. ఈ మెమరీ బేస్డ్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ బేరాక్లో ఉండవు, నాట్ ఇన్ బేరాక్లో ఉండవు. ఈ 15 క్వశ్చన్లోనూ మీరు మార్క్స్ సంపాదించాలి అని అంటే ఖచ్చితంగా ముందుగా చదువుకొని వెళ్ళాలి. సో దే ఆర్ నౌ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్. ఒకప్పుడు ఓన్లీ ఇవే అడిగేవారు, ఇప్పుడు అప్లికేషన్ బేస్డ్, మెమరీ టైప్, ఇవన్నీ మాత్రమే కాదు, బేరాక్ని యూజ్ చేసుకుంటూ, బేరాక్ట్ ఉంది, బేరాక్ట్ ఐడెంటిఫై చేశారు, సింపుల్ మ్యాచింగ్ కాదు, బేరాక్ట్ చదివి క్వశ్చన్ చదివి బేరాక్ని యూజ్ చేసుకుంటూ ఆన్సర్స్ ఫైండ్ అవుట్ చేయాల్సినవి 37 క్వశ్చన్స్. సో ఇలాగా క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అనేది మారింది. కాబట్టి ఈ ఇయర్ ఎగ్జామ్ రాసే వాళ్ళు ఇది గుర్తుపెట్టుకొని ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలి. ప్రీవియస్ ఇయర్స్ ఆర్ ఇంతకు ముందర మీ సీనియర్స్ ఇచ్చే అడ్వైజ్ని కొంచెం పక్కకు పెట్టండి. ఇది రియాలిటీ. ఇలాంటి అనాలిసిస్ ఏబీ 18కి నేను చేశాను, 17కి చేశాను. ఆ ట్రెండ్ కనుక చూస్తే ఈచ్ ఇయర్ ఇట్ ఈస్ ఓన్లీ గెటింగ్ టఫర్. సో ఈ ఇయర్ బిగినింగ్లోనే చెప్తున్నా, ఏబీ 20 నోటిఫికేషన్ రాకముందరే చెప్తున్నాను, ప్రిపరేషన్ని సీరియస్గా తీసుకోండి. లాస్ట్ మూమెంట్లో ఓ 2-3 వారాలు చదివితే చాలు అనుకుంటే కష్టం. ఎందుకు? 30+ బేరాక్స్ ఉన్నాయి. 30+ బేరాక్స్లో అట్లీస్ట్ 18 to 20 బేరాక్స్ మీరు చదువుకొని అయితే వెళ్ళాలి. పాస్ అవ్వాలి అంటే అట్లీస్ట్ 18 to 20 బేరాక్స్ యూ హ్యావ్ టు స్టడీ అనుకో. 18 to 20 బేరాక్స్ చదవాలి. 18 to 20 బేరాక్స్లో ఎన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి? బోల్డెడ్ అన్ని. మీకు తెలియదు కదా అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్లో ఏ కాన్సెప్ట్ ఈసారి రాబోతోంది అనేది మీరైతే గెస్ట్ చేయలేరు కదా. సో అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్స్ చేయాలన్నా, బేరాక్ట్ అప్లికేషన్ అంటే బేరాక్ట్ యూజ్ చేసి క్వశ్చన్స్ సాల్వ్ చేయాలన్నా అట్లీస్ట్ ఈ 18 బేరాక్ట్స్ పైన ఎంతో కొంత గ్రిప్ అనేది ఉండాలి. అప్పుడే మీరు ఆన్సర్ చేయగలరు. ఎస్, సో డూ నాట్ డిలే యువర్ ప్రిపరేషన్. కానూన్ పండిట్ ఏఐబీ 20 క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి అండ్ లాస్ట్ టైం చాలామంది తెలుగు స్టూడెంట్స్ ఏపీ అండ్ తెలంగాణ నుంచి చాలా రిక్వెస్ట్ చేశారు దట్ మ్యామ్ ప్లీజ్ మీరు తెలుగులో క్లాసెస్ చెప్పండి అని. సో ఈసారి ఏఐబీ 20 క్లాసెస్ నేను తెలుగులో కూడా చెప్తున్నాను. లాస్ట్ ఇయర్ వరకు ఓన్లీ ఇంగ్లీష్ అండ్ హిందీ ఉండేది, ఈ ఇయర్ ఎంటైర్లీ తెలుగులో కూడా ఉంటాయి. బోర్డ్ పైన స్లైడ్స్, క్వశ్చన్స్ ఇవన్నీ ఇంగ్లీష్లోనే ఉంటాయి. ఎక్స్ప్లెనేషన్ సేమ్ లైక్ దిస్ వీడియో, ఈ వీడియోలో ఉన్నట్టు క్వశ్చన్స్ అవి ఇంగ్లీష్లో ఉంటాయి, బేరాక్ట్ ఇంగ్లీష్లో ఉంటుంది, ఎక్స్ప్లెనేషన్ మామూలు మనం మాట్లాడుకునే తెలుగులో ఉంటుంది.
ఈసారి ఏఐబి ఎగ్జామ్కి ఎలిజిబుల్ ఉన్న వాళ్ళందరూ కూడా ఇమ్మీడియట్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి. లైట్గా తీసుకోకండి. ఎగ్జామ్ ఫీజ్ కూడా ఇస్ వెరీ హై. ఎగ్జామ్ ఫీజ్ ఇస్ సమ్ 3,800 ఏఐబి ఎగ్జామ్ ఫీజ్. ఫస్ట్ అటెంప్ట్లో పోతే మళ్ళీ సెకండ్ అటెంప్ట్కి మళ్ళీ డబ్బులు కట్టాలి. బేరాక్స్ ఒక 2,000 రూపీస్ ఉంటాయి. సో డు నాట్ వేస్ట్ యువర్ టైం, డు నాట్ వేస్ట్ యువర్ మనీ. ఫస్ట్ అటెంప్ట్లోనే బాగా ప్రిపేర్ అవ్వండి. అండ్ మాదొక స్పెషల్ లాంచ్ ఆఫర్ నడుస్తుంది. లాంచ్ ఆఫర్ ఇస్ అబౌట్ టు ఎండ్ ఆన్ 10th ఆగస్ట్. సో 10th ఆగస్ట్ లోపల కనుక మీరు ఈ తెలుగు బ్యాచ్ జాయిన్ అయితే మీకు 33% డిస్కౌంట్ కూడా వస్తుంది. సో ఇమ్మీడియట్లీ కాంటాక్ట్ డీటెయిల్స్ అండ్ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ పిన్ కమెంట్స్లో ఉంటుంది. అక్కడికి వెళ్ళండి, డీటెయిల్స్ అన్ని చూసి తొందరగా బ్యాచ్ జాయిన్ అవ్వండి. ఇట్ విల్ బి వెరీ వెరీ బెనిఫిషియల్. లాస్ట్ 2 yearsగా అరౌండ్ 10,000 స్టూడెంట్స్ ఏఐబి కోచింగ్ నా నుంచి తీసుకొని ఫస్ట్ అటెంప్ట్లో క్లియర్ చేశారు. సో దిస్ ఇయర్ ఐ హోప్ టు సీ యూ ఆల్ ఇన్ ద క్లాసెస్.